హాయ్ అండి. హలో, వెల్కమ్ టు నందినీస్ అఫీషియల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ దమ్ పులావ్ చూపించబోతున్నాను. ఇలా కేజీన్నర మటన్ తీసుకొని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఈ సైజు పీసులు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం సాల్ట్ వేసుకోవాలి. మ్యాగ్నేషన్ చేసి పెట్టుకోవాలి కదండి, దానికి ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను ధనియాల పౌడర్ అండి, వేయించిన ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే పలావ్ దినుసులండి, జాజికాయ, యాలుకాయ, యాలకులు, లవంగాలు, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ మొత్తం అండి, బిర్యానీ ఆకు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ముందుగా ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇలా వేసుకోవాలి. మీడియం సైజు 2 తీసుకొని, అలాగే ఒక 4 పచ్చిమిరకాయలు కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. అలాగే పెరుగండి, 1 కప్పు వేసుకోవాలి పెరుగు. ఇది కూడా మొత్తం కలిసేలాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. మనకి ముక్క అనేది చాలా బాగా ఉడుకుతుంది. ఇలా మ్యాగ్నేషన్ చేసేటప్పుడు నెయ్యి వేస్తే ముక్క మనకి జ్యూసీగా వస్తుంది చక్కగా. ఇలా ఇది కూడా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని అంతే అండి, మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఇలా బిర్యానీ కడాయి పెట్టుకొని ఒక 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇది మీ ఆప్షనల్ అండి, అచ్చంగా నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలండి. మటన్ దమ్కి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అలా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న ఈ మటన్ అనేది కొంచెం కొంచెంగా ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ అలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇలా ఒక 1/2 అవర్ వాటర్ వస్తాయండి, ఆ వాటర్తోనే ఉడికిపోతే సరిపోతుంది మనకి. వేరే ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ మటన్ ఉడకటానికి. చూసారు కదా, 1/2 అవర్ తర్వాత ఇలా ఉందండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంది. మూత పెట్టుకొని ఇంకొక 15 మినిట్స్ ఉడికించుకోవాలండి. అట్లా 45 to 50 మినిట్స్ ఉడికించుకుంటే మనకి బాగా ఉడికిపోతుంది. దమ్ము కంటే కొంచెం పెద్ద సైజు కొట్టించుకుంటాం కదండి ముక్క. చూసారు కదా, ఆయిల్ అనేది ఇట్లా సపరేట్ అయిపోతుంది. వాటర్ మొత్తం ఇలా ఇనిగిపోయినాయండి. ఇప్పుడు ముక్క కూడా మనకి బాగా ఉడికిపోయింది చక్కగా. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ క్రీమేనండి, బయట సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాక మొత్తం ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకోవాలండి అడుగు నుండి.
ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇలా సిమ్లో ఉడికించుకోవాలి. అండి ఇప్పుడు ఇందులో ఎసరు పోసుకోవాలండి. నేను కేజీన్నరకి 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను, అంటే 3/4 కేజీ తీసుకున్నాను రైసు. 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. గ్లాస్ రైస్ అయితే 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత మనం ఎసరు పోసుకున్న తర్వాత ఉప్పు అండి, గ్లాస్కి వచ్చి 1 స్పూన్ చొప్పున క్రిస్టల్ సాల్ట్ వేసుకోవాలి. బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా ఒకసారి మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి. అలాగే ఇలా 1 గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి మనకి ఈ రైస్ అనేది విరిగిపోకుండా ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. అంటే మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా 15 మినిట్స్కి చూసారు కదా, రైస్ అనేది 80% ఉడికిపోయిందండి. ఇంకా కొంచెం నీరైతే ఉంది. ఇలా మళ్ళీ కొంచెం లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని చూసారు కదా 80% ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి మంట అనేది. ఒక 5 or 7 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనకి బాగా ఉడికిపోయిందండి రైస్ అనేది. చూసారు కదా, ఇట్లా పట్టుకుంటే విరిగిపోతుంది చక్కగా. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.